మష్రూమ్స్, జీడిపప్పు, మిల్ మేకర్, టమాటా కర్రీ చేసుకుందాం. ముందుగా 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, టమాటాలు, మష్రూమ్స్ ముక్కలుగా కట్ చేసుకుందాం. జీడిపప్పు, మిల్ మేకర్లో వేడి నీళ్ళు కాసి అవి కూడా పోసుకుందాం. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి జీడిపప్పు. అప్పుడు నాని కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలు కట్ చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసి మష్రూమ్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసి పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం. టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం. మష్రూమ్స్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూకుడు పెట్టి ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకుందాం. కర్రీ మొదలు పెట్టుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి కొంతసేపు. ముందుగా కడిగి నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ముందుగా వాటర్లో నానబెట్టి వాటర్ మొత్తం పిండి వేసుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఇవి కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూన్ కారం మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ రెడీ అయిపోతుంది. ఒక స్పూన్ గరం మసాలా, మూత పెట్టుకుందాం. కర్రీ దగ్గర పడుతుంది. ఇంకా 5 మినిట్స్ ఆగి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మష్రూమ్స్, జీడిపప్పు, టమాటో కర్రీ రెడీ. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.